ప్రభునందు ప్రియమైన కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ నుంచి ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. ప్రియులారా, కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న ఆదివారపు ఆరాధన వివరములు మీకు తెలియజేయటానికి మీ ముందుకు వచ్చాను. ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకు మొదటి ఆరాధన భద్రాచలం సారపాక నుండి జరుగుతుంది. ఇప్పటికి వేలాది మంది ప్రజలు పాల్గొని బలమైన దేవుని కార్యాలు పొందుకుంటున్నారు. అలాగని రెండవ ఆరాధన హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో ఉన్న తార్నాక అనబడే ప్రాంతంలో ఈ ఆరాధన జరుగుతుంది. స్థలం మీ అందరికీ తెలుసు. తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర సన్మన్ హోటల్ ప్రక్కన ప్రెసిడెంట్ కన్వెన్షన్ ఏసీ ఫంక్షన్ హాల్లో ఇప్పటికి ఈ ఆరాధనకు వేలాది మంది ప్రజలు పాల్గొని దైవ కార్యాలు పొందుకుంటున్నారు, అద్భుతాలు పొందుకుంటున్నారు, స్వస్థతలు పొందుకుంటున్నారు, దేవుని ఆత్మచేత దాకపడుతున్నారు. మీరు కూడా దైవ కార్యాలు పొందుకోవాలని, చీకటి దురాత్మ నుంచి విడుదల పొందుకోవాలని, దేవుని ఆశీర్వాదముతో నింపబడాలని ఆశ కలిగి ఉంటే ఖచ్చితంగా ఈ ఆరాధనలో పాల్గొనండి. మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు భద్రాచలం సారపాక, రెండవ ఆరాధన హైదరాబాద్ సికింద్రాబాద్ తార్నాక రండి. మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. హైదరాబాద్లో సాయంత్రం 6 గంటలకు జరుగుతుంది ఆరాధన. కుటుంబాలతో రండి. God ప్రైజ్ లార్డ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రతిదినము మరి యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తూ మీరు ఎంతగానో బలపరచబడుతున్నారు కదా. మరి ఈ కార్యక్రమాలు మీకు ఎంతో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉన్నాయని మీరు మాకు తెలియజేస్తున్నప్పుడు మేము ఎంతగానో సంతోషిస్తున్నాం, దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ ఉదయకాలం కూడా దేవుడు శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానం మనకిచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వచన చివరి భాగాన్ని చదువుకుందాం. నేను నిన్ను బాగు చేసేదను. ప్రైజ్ ది లార్డ్ అండి. ఎంత చక్కటి మాట కదా. నేను నిన్ను బాగు చేస్తానని ప్రభు అన్నారు. దేవుని బిడ్డ, ఈరోజు నీ పరిస్థితులు అస్తవ్యస్తమై ఉన్నాయా? ఒకవేళ నీ కుటుంబం ఈ రోజున చెడిపోయి ఉందా? ఈ రోజున నీ కుటుంబం పాడైపోయి ఉన్నదా? ఈరోజు నీ బిడ్డల జీవితం పాడైపోయి బాగు చేసేవారు లేక ఎంతగానో బాధపడుతున్నారా? కృంగిపోయి ఉన్నారా? నా పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయినాయండి, నా పరిస్థితులన్నీ అస్తవ్యస్తం అయిపోయినాయండి, వ్యాపారం అలాగే కుటుంబం ఇలాగే అన్ని రకాల నా జీవితం అంతా కూడా పాడైపోయిన స్థితిలో ఉంది అనుకుని బాధపడి కృంగిపోతున్నారా? దేవుని బిడ్డ, అలాగే శరీరం అంతా కూడా కుళ్ళిపోయి ఉందా? ఒకవేళ ఆరోగ్యమే లేకుండా ఉన్నారా? నన్నెవరు బాగు చేస్తారు? ఈ రోగం నుంచి నాకు ఎవరు విడుదలిస్తారు అని బాధపడుతూ కృంగిపోయి నలిగిపోయిన స్థితిలో ఉన్నారా? మరి ఈ ఉదయకాలం ప్రభు నీతో అన్నారు, ఏ మనుష్యుడు నిన్ను బాగు చేయలేడు, ఏ బంధువు, ఏ వైద్యుడు నిన్ను బాగు చేయలేడు, కానీ నేను నిన్ను బాగు చేస్తానని దేవుడు మాటిస్తున్నారు. ఎంత చక్కటి దేవుడు కదా. శ్రేష్టమైన దేవుడిని మనం కలిగి ఉన్నాం. నిజమేనండి, నిన్ను ఆయనే బాగు చేయగలిగినవాడు. యేసయ్యే నీ కుటుంబాన్ని బాగు చేయగలిగినవాడు. యేసయ్యే నీ బిడ్డల జీవితాన్ని బాగు చేయగలిగినవాడు. యేసయ్యే నీ దేహాన్ని బాగు చేయగలిగినవాడు కదా. ఆయన ఒక్కడే నువ్వు బాగు చేస్తానని చెప్తున్నాడు. ఇంకా నీ ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉండి కృంగిపోయి ఉండొద్దు, దిగులుతో ఉండొచ్చు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. యేసయ్య నిన్ను బాగు చేయబోతున్నాడు. నీ పరిస్థితులు బాగోబోతున్నాయి. అందుకే సంతోషంతో థ్యాంక్స్ చెప్పి యేసయ్యకు మరి ఈ వాగ్దానం నీ హృదయంలోకి రిసీవ్ చేసుకో. ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. ప్రార్థన చేసుకుందామా అందరూ? థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుర మహోన్నతుడు దేవా, నీకు వందనాలు. ఈరోజు ఉదయకాలపు వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి వందనాలు. నేను నిన్ను బాగు చేసేదనని చెప్పిన గొప్ప దేవుడివి, నీకు వందనాలయ్యా. అవునయ్యా, నువ్వు మాత్రమే మమ్మల్ని బాగు చేయగలిగిన వాడు.
ఏ మనుష్యుడి వల్ల కాదు మా జీవితాలు బాగు చేయడం. అది నీకే సాధ్యమయ్యా. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న బిడ్డల యొక్క జీవిత పరిస్థితులు ఒకవేళనైనా పాడైపోయిన స్థితిలో ఉన్నారేమో అయ్యా. జీవితం అంతా అస్తవ్యస్తమైపోయి ఎవరు బాగు చేసేవారు లేక అయ్యా నిరాశ నిస్పృహల మధ్యలో ఉన్నారేమో తండ్రి. యేసయ్యా, మా జీవితాలు ఎలా బాగుపడితే, మా కుటుంబాలు ఎలా బాగుపడితే, మా ఆర్థిక పరిస్థితులు ఎలా బాగుపడతాయని ఆశతో ఎదురు చూస్తున్నారేమో నాయన. అయ్యా, బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని దర్శిస్తూ మాట్లాడావు. ఈ ఉదయకాలం వారి కుటుంబాలను బాగు చేయయ్యా, వారి బిడ్డల జీవితాలను బాగు చేయయ్యా తండ్రి. వారి శరీరాల్లో ఉన్న ప్రతి రోగం నుంచి అయ్యా, వ్యాధి నుంచి వారికి విడుదల ఇవ్వండి. వారిని బాగు చేయండి. ఈ గాయపడిన హస్తం వారి మీద చాపి వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా, రక్షణ లేని కుటుంబాలకు రక్షణ ఇవ్వండి. రక్షణ లేని బిడ్డలకు మారు మనసు రక్షణ దయచేయండి. ప్రభువా, నీకే స్తోత్రాలు అయ్యా. కుటుంబంలో నీ కార్యాలు జరుగునుగాక ప్రభువా. వారు చెదిరిపోయిన కుటుంబాలు కట్టబడి అయ్యా నీ నామానికి మహిమకరంగా వారు నిలవబెట్టమని నాయన ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డే చేసుకున్న ప్రతి వారిని దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.